నమస్తే దోస్తులు, ఈరోజు రసం రైస్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకుందాం, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. టమాటాస్ కట్ చేసుకుందాం, కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. కరివేపాకు యూజ్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం హీట్ అయినాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుందాం. అది మంచిగా వేగినాక వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అది కొంచెం లైట్గా బ్రౌనిష్ అవ్వగానే తీసుకొని మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయినాక దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా వేగాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుందాము. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న టమాటాస్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇది మంచిగా ఆయిల్లో మగ్గాలి టమాటాలు. దీంట్లో పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం. మీ టేస్ట్ సరిపడా, ఎక్కువ తక్కువ మీరు చూస్ చేసుకోండి. కారం మంచిగా కలుపుదాం. దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం 1.5 గ్లాస్ రైస్కి ఒక 1.5 కప్పు కందిపప్పు తీసుకుంటాము. ఆ కందిపప్పు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకొని దానికి ఒక 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మరగబెట్టుకొని దాంట్లో ఏదైతే కడుక్కున్నామో అది యాడ్ చేసుకున్నాము. మంచిగా ఉడికింది చూసుకొని వేడివేడిగా గుమ్మడికాయ ఉడయాలతో సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. ట్రై చేయండి.